అధిక మెజార్టీతో గెలిచిన చంద్రబాబు నాయుడు పాలనా పరమైన విధుల్లో నిమగ్నమయ్యారు. 2 రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన తన టీంను రెడీ చేసుకుంటున్నారు. పగ్గాలు అందుకోవడంతో పాలనను పరుగులు పెట్టించాలని అధికారులను సమాయత్తం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నవారిని పక్కన పెట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగానే తెరపైకి వచ్చిన పేరు నీరబ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ సీఎస్గా నీరబ్ను నియమితులయ్యే అవకాశం ఉంది. నీరబ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బుధవారం రోజున వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి సెలవుల్లో ఉన్నాడు. ఆయన పదవీకాలం కూడా కొన్ని రోజులే ఉండడంతో అప్పటి వరకు ఆయన సెలవుల్లోనే ఉండనున్నారు. ఇక తర్వాతే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కానున్నారు. దీంతో నీరబ్ గురించి తెలుసుకునేందుకు తెలుగువారు ఆరాటపడుతున్నారు. అసలు నీరబ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన క్యాపబిలిటీపై చర్చలు కొనసాగుతున్నాయి. నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ సైన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఐఐటి ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు, ప్రిన్స్టన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన నీరబ్కు ప్రజలు దగ్గరుండడం చాలా ఇష్టం. అందుకే ఐఏఎస్ ఎంచుకున్నారు. ప్రభుత్వాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో చాకచక్యంగా నడిపించేవారు. ఆయన ప్రతిభను చూసిన చంద్రబాబు ఆయననే తన చీఫ్ సెక్రటరీగా ఎంచుకున్నారు. 2-3 రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇవ్వనుంది.